ఏం రాజక్క నీకు ఇచ్చిన అన్ని తెచ్చినవా? ఏమమ్మా శకుంతల నీ మన్మన్కి ఇచ్చిన కుక్క బొమ్మ ఏది? దాదా ఎలా కదా కుక్కరు ఫ్యాను చీరగాని వస్తలేదు ఏది తెలియదా? లోపల పెట్టి ఏం పూజ చేస్తున్నావా? పోయి పట్టుకరా పో. మాకు ఓట్లు వేయరు కానీ మేము ఇచ్చినవి తీసుకొని ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటురా? అమ్మా చల్ గవేం నడవైపోరి, మేము బంచినవి అన్నీ తీసుకురా పోరి, చూసిన చాలు కానీ అన్నట్టే ఖయ్యం పెట్టుకొని వసూలు చేసినట్టుంది ఆ అక్క. యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప నాని అనేట ఆమె మున్సిపల్ ఎలక్షన్లలో ఓడిపోయిందట. అయితే మీరు ఓట్లు వేయకనే నేను ఓడిపోయినా అని ఆడున్న ఆడకట్టోళ్ళు అందరితో ఖయ్యం పెట్టుకొని వసూలు చేసింది. ఇగో ఇక్కడైతే ఇంకా ఇచ్చంత్రం. ఇది ఇది మాటేటి మీ నాన్న పేరు ఏంది? మాటేటి నర్సమ్మ. మంచాలు మీరు రమ్మన్నాడు అడుక్కునేందుకు చెప్పు. 3 లెక్క పెట్టుకో. పెట్టుకుంటా రేపు ఉండే డబ్బులు ఇమ్మడి చేస్తారు రేపు పూర్తి కదా. ఒట్టేసి చెప్పు ఓటేసినవా లేదా? వేయకుంటే పైసలు వెనకకి ఇచ్చాయి అని వసూలు చేయబట్టే మంచిర్యాల 9వ డివిజన్ బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతోళ్ళ ఇంటామె రూపా అనేటామె పాపం ఒట్టు తిని అబద్ధాలు ఆడరు కదా ఊర్లల్లో పెద్ద మనుషులు, తప్పక పైసలు ఇచ్చేస్తురు. ఈడానే కాదు చాలా ఊర్లలో ఈ వసూలు చేసే కార్యాలే నడుస్తున్నాయి. మరి ఇట్లా వసూలు చేస్తే మళ్ళీ ఎప్పుడన్నా ఎలక్షన్లలో నిలబడితే ఓట్లేస్తారా? పాపం పోయిన తాపు ఓడిపోయే ఈసారన్నా గెలిపిద్దామని సానుభూతి చూపించి ఓట్లేస్తారా? ఈ కోపం ఆ కోపం చూపించి అసలే ఇయ్యరు. ఇలా అభ్యర్థులు కూడా ఆలోచన చెయ్యాలి. ఓడిపోయిన బాధతో ఏం చేస్తుర్రో ఏం తరీకా అనేది వాళ్ళకే తెలవాలి. ఇక